రేపు శనివారం రోజున ఒక కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అయితే నార్మల్గా చెప్పాలంటే కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట. కోడిగుడ్డుతో మనం ఏది చేసుకున్నా కానీ తప్పకుండా ఫలితం వస్తుందండి. 24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. మీకుండే సమస్యలతో పాటు మీరు పడుతున్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా రేపు శనివారం పూట కోడిగుడ్డు పరిహారం చేయండి. నార్మల్గా ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. దీన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు రేపు శనివారం కదా, శనివారం రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అండి ఈ చిన్న దీపం పెడితే చాలండి, మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కుబేరులాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే శనివారం పూట చాలా మంది కూడా ఏంటంటే కనుక పిండి దీపం పెడుతూ ఉంటారు. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి మీరేంటంటే ఈ విధంగా పిండి దీపారాధన చేయండి. ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పసుపు నీళ్లు చల్లండి. అంటే పసుపు నీళ్ళు చల్లుకుంటే నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది, పాజిటివిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. అలానే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అంటే చికాకులు ఉంటాయి, అవి కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇక మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో తులసి దళాలతో చక్కగా అలంకరణ చేయండి. అలా అలంకరణ చేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి దళాలు లేని పూజ చేస్తే ఆ పూజ ఏంటంటే కనుక మనకు అంతగా ఫలించదండి. అంటే మనము ఏంటంటే కనుక 5 తులసి దళాలను కానీ 7 తులసి దళాలను కానీ లేకపోతే ఏంటంటే నార్మల్గా ఒక 2 తులసి దళాలను సరే పెట్టాలి. పుష్పాలు పెట్టినా పెట్టకపోయినా తులసి దళాలను సమర్పించండి. చక్కగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. నైవేద్యం చేసి పెట్టాలని రూల్ లేదు, కానీ మన దగ్గర ఉండే పంచదార కానీ బెల్లం ముక్క కానీ అరటి పళ్ళను కానీ లేదంటే ఏవైనా ఫలాలు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అయితే మన జీవితంలో మనకేంటంటే కోరికలు తీరవు కదండి. కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కోరిక ఎలాగైనా సరే తీరాలి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు శనివారం కదా, మంచి రోజు. శనివారం అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు కదండి. ఆ 7 కొండల వారు ఏంటంటే కనుక కోరిన కోరికలన్నీ కూడా తీర్చాలంటే తప్పకుండా ఇలా పిండి దీపం అనేది పెట్టాలని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే పిండి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. అంటే కొంతమంది ఏంటంటే బియ్య పిండి నీళ్లు కలిపి చేస్తారు, కొంతమంది ఏంటంటే బియ్య పిండి చిటికెడంతా పసుపు వేసి అందులో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసి ప్రమిదను చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేసినా పర్వాలేదనమాట. అయితే ఇంకా పిండి దీపం అనేది ఏంటంటే కనుక చేసుకోండి. బియ్య పిండి తీసుకుని అందులో పసుపు పోసి నీళ్లు పోసి కూడా మీరు ఏంటంటే ముద్దలాగా చేయొచ్చు. లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక మీరు బెల్లం నీళ్లు కూడా పోసేసి ముద్దలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని ప్రమిదలాగా చేయండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మనం నీళ్లు పోసి ఆ పిండిని కలిపితే ఆ పిండి ఏంటంటే ఆ తర్వాత నీళ్ళల్లో కరిగించి మనం ఏంటంటే చెట్టు మొదట్లో పోసుకోవచ్చు. అదే బెల్లాన్ని కలిపి ఏంటంటే కనుక ప్రమిదను చేస్తే అది పిచ్చుకలకు వేయొచ్చు అనమాట. అంటే మూగ జీవాలకు, చీమలు ఇలా ఉంటాయి కదండి, అలాంటి వాటికి ఏంటంటే ఆహారంగా పెట్టవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కాబట్టి మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా చేయండి. అలానే కాకుండా ఏంటంటే పిండి దీపంలోనే చందన దీపం అని వెలిగిస్తారు. అదే పిండి దీపంలో పసుపు చోట ఏంటంటే కనుక చందనం ఉంటుంది కదా, గంధం అంటాం కదా, అది వేసి ఇలా ఏంటంటే నీళ్లు పోసి ముద్దలాగా చేసి దీపం పెట్టడం జరుగుతుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన చందనం దీపం అని అంటూ ఉంటారు. ఇలా గంధం వేసేసి ఇంకా ముద్దలాగా చేసి పిండిని ఇలా ఏంటంటే దీపారాధన చేస్తారు. అయితే ఒక్క దీపం పిండి దీపం చేయకూడదండి. నార్మల్గా ఏంటంటే కనుక మీరు 2 లేదా 5 లేదా 7 దీపాలు ఇలా పెట్టండి. లేకపోతే నార్మల్గా ఒకటే పెద్ద దీపం కూడా పెట్టొచ్చు. కొంతమందికి సమయం లేక ఏంటంటే కనుక ఒకటే దీపం పెడుతూ ఉంటారు, కొంతమంది 5 పెట్టుకుంటారు, కొంతమంది 2 పిండి దీపాలు చేస్తారు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక పిండి దీపారాధన చేసేసి చక్కగా వెంకటేశ్వర స్వామిని అలంకరించి ఒక కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొడితే చాలా మంచిదనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపారాధన చేసేసి ఆ వెలుగుతున్న దీపంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పిండి ప్రమిద మీద పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి గోవింద నామాన్ని వేయండి. అలా వేసిన తర్వాత వెలుగుతున్న దీపం మీద ఏంటంటే కనుక మీరు చక్కగండి ఇలా వెలుగుతుంటూ ఉంటుంది కదా, దీపం పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక కావచ్చు, మీరు పడే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తీరిపోవాలి, మంచి జరగాలి, స్వామివారి అనుగ్రహం కలగాలి, మేము కోరుకుంది జరగాలని చెప్పిన తర్వాత ఆ వెలుగుతున్న దీపంలో ఒక్క యాలక్కాయని వేయండి చాలు. యాలక్కాయ ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెడితే ఆ దీపం ఏంటంటే వెంకటేశ్వర స్వామి
స్వామికి చేరుతుంది. అంటే యాలక్కాయ ఏం చేస్తుందంటే ధనాన్ని ఆకర్షిస్తుందండి. అంటే దీపంలో కొన్ని వస్తువులను వేసి మనం దీపం వెలిగిస్తూ ఉంటాం కదా, లవంగాలు, యాలకులు, అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక ఆవాలు ఇలా వేసుకుంటూ ఉంటాం కదా, అందులో పవిత్రమైనది ఏంటంటే యాలక్కాయ అండి. యాలక్కాయ 4 దిక్కుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయని వేసి వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇలా ఇంట్లో దీపం పెట్టుకుని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా మనం ఏంటంటే కనుక చక్కగా స్వామివారిని దర్శించుకుంటే మన జీవితం అనేది మారిపోతుంది. ఇంట్లో తులసి మొక్క దగ్గర కూడా చక్కగా పూజ చేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. వెంటనే ఫలితం రాదు, వారం రోజుల్లో ఫలితం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇంకా పాటించుకోండి. ఆ తర్వాత రేపు శనివారం కదా, కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేయండి. మన జీవితంలో మనకి ఏంటంటే చాలా సమస్యలు ఉంటూ ఉంటాయండి. ఎన్ని సమస్యలు ఉంటాయంటే కనుక మనం భరించలేకపోతామన్నమాట. కొన్ని సమస్యలు ఏంటంటే మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఏంటంటే కనుక పోవు మన లైఫ్లోనే ఏంటంటే కనుక ఉండిపోతూ ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏంటంటే కనుక ఆ సమస్యలన్నీ కూడా పోవటానికి, సమస్యల నుంచి మీరు బయటపడటానికి, ఎంత పెద్ద సమస్య అయినా సరే, చిన్న సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా సరేనండి, ఖచ్చితంగా సమస్య తీరాలి, సమస్య నుంచి బయటపడాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు చెప్పకుండానే వచ్చి ఇబ్బంది పెడతాయి. అంటే నార్మల్గా సమస్యలు చెప్పేమీ రావు, కాకపోతే ఏంటంటే కనుక మన లైఫ్లో మనని చుట్టుముడుతూ ఉంటాయి. ఆ సమస్యల బారిన పడిపోతూ ఉంటాం. ఇప్పుడు చెప్పాలంటే కనుక కొన్ని రకాలుగా ఏదైనా పని చేస్తే కలిసి రాదు, అంటే సమస్యల మీద సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ సమస్యలు తీర్చుకోలేక ఏంటంటే కనుక బాధ కూడా పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక కోడిగుడ్డుని తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, కోడిగుడ్డు తీసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే ఇంటూ మార్కు వేయండి. అంటే పెన్సిల్తో కావచ్చు, అంటే ఐబ్రో పెన్సిల్తో కావచ్చు, బొగ్గుతో కావచ్చు, కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేసేసి మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య ఏంటంటే కోడిగుడ్డుకు చెప్పండి. అలా చెప్పిన తర్వాత ఆ కోడిగుడ్డును ఏంటంటే చేతిలో పట్టుకోండి. అంటే ఎడమ చేతిలో కుడి చేతిలో ఏం లేదు, ఎలాగైనా సరే పట్టుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డును తీసుకొని మీరు రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ వెళ్ళి పగలగొట్టకుండా అక్కడ పెట్టేసి రండి. సమస్య ఎంత గట్టిగా చెప్పుకుంటే అంత మంచి ఫలితం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏంటంటే పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఇది మీరు గమనించుకోండి. ఇది మీరు అంటే గమనించుకొని పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా ఏంటంటే ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఉండదని చెప్పట్లేదు, కానీ ఫలితం వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలన్నమాట. కోడిగుడ్డుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పకుండా మనకు ఫలిస్తాయండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయన్నమాట. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మర్చిపోకుండా చేసుకోండి. చాలా మంది కూడా ఏంటంటే కోడిగుడ్డే కదా, కోడిగుడ్డు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు. అలా అనుకుంటే తప్పండి. ఎందుకంటే కోడిగుడ్డు వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామన్నమాట, షాక్ అయిపోతామన్నమాట. అంత చక్కగా పనిచేస్తాయండి, అంత మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. సమస్యలనే కాదు, ఏదైనా సరే పని జరగకపోయినా సరే, ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా సరేనండి, దాని గురించి కూడా చెప్పుకొని ఏంటంటే కోడిగుడ్డు పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. అంటే కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పితే మనలో ఉండే సమస్య కావచ్చు, మనం చెప్పుకున్న ఇబ్బంది కావచ్చు, ఏదైనా సరే అదేంటంటే కనుక కోడిగుడ్డు అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా చేసుకొని మన దగ్గర ఉండే సమస్యను తీర్చేస్తుంది, ఆ సమస్య నుంచి మనని బయటపడేస్తుంది. కాబట్టి ఇది చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పదే మా పిల్లలకు దిష్టి కొడుతుందండి, దిష్టి వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి, దిష్టి మా పిల్లల్ని పట్టి పీడిస్తుందండి, ఇలా నరదిష్టి కావచ్చు, నార్మల్గా దిష్టి తాకుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు శనివారం రోజున సాయంత్రం ఒక కోడిగుడ్డుని తీసుకుని పిల్లలకు తూర్పు ముఖాన నించోబెట్టి 7 సార్లు తిప్పి ఆ తర్వాత కోడిగుడ్డుని పగలగొట్టకుండా పెట్టేసి వస్తే ఆ దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. దిష్టి దోషాలు అనేవి ఏంటంటే కనుక తొలగిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఏంటంటే ఇది కూడా మీరు పాటించవచ్చు. పెద్దవారు పిల్లలు ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ లేదు. ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం అనేది జరుగుతుందన్నమాట. అంతటి శక్తి ఈ కోడిగుడ్డుకు మాత్రమే ఉంటుందండి. మనం ఏంటంటే కోడిగుడ్డుతో పరిహారాలు చేసుకుంటే పని చేయవు అనుకుంటాం, కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తాయండి. ఎందుకు పనిచేయవు? కోడిగుడ్డు పరిహారాన్ని చాలామంది ఆచరిస్తారు. శాస్త్రాల్లో కూడా కోడిగుడ్డు పరిహారం అనేది ప్రస్తావన ఉందన్నమాట. దిష్టి కోసము పనులు అనుకోకుండా ఏంటంటే కనుక అంటే పనులు ఏంటంటే అనుకున్న పనులు జరగవు, అనుకోకుండా పనులు ఇంకెక్కువగా వచ్చి పడుతూ ఉంటాయి, సమస్యలు ఉంటూ ఉంటాయి, సమస్యల వల్ల సఫర్ అవుతూ ఉంటాం. సమస్యలు మనల్ని పట్టి పీడించినప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం చేసేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం శనివారం పూట చేయండి. శనివారం పూట చేస్తే ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. శనివారం పూట చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అంటే మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుందని చేసేసుకోండి, సరిపోతుంది. ఇక
ఇంకా తర్వాత రేపు శనివారం రోజున ఏంటంటే కనుక ప్రత్యేకించి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం కూడా చేయండి. ఇది కూడా ధనాన్ని ఆకర్షించే పరిహారం అండి. రుణ బాధను తీసేసే పరిహారము, డబ్బు లేని చోట ఏంటంటే కనుక డబ్బుని రప్పించుకునే పరిహారం అని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ కర్పూరాన్ని ఏంటంటే కనుక కర్పూర బిళ్ళలు తీసుకొని ఈ 4 చోట్ల పెట్టండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. ఎక్కడైతే డబ్బు లేదని బాధపడుతున్నారో అక్కడ ధనాన్ని రప్పించుకోవడానికి, 4 దిక్కుల నుంచి ఏంటంటే కనుక ధన సమస్యను పోగొట్టుకుని ధనాన్ని ఆకర్షించబడేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి కర్పూర బిళ్ళలతో ఈ విధంగా చేయండి. కర్పూర బిళ్ళలు అనేవి అతీత శక్తివంతమైనవండి. కేవలం ఇవి హారతి ఇవ్వటానికి పనిచేయవండి, పరిహారాల పరంగా కూడా పనిచేస్తాయన్నమాట. పరిహారాల పరంగా కూడా మనకి ఏంటంటే ఫలితాలను తెచ్చి పెడతాయి. కాబట్టి ఇలా కర్పూర బిళ్ళల్ని తీసుకోండి. అంటే ముందుగా చెప్పాలంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడండి ఈ 4 చోట్ల కర్పూరాన్ని పెట్టి ఉంచాలి. మన ఇంట్లోనే, బయట కాదు, మన ఇంట్లోనే ఏంటంటే ఈ 4 ప్రదేశాలలో కర్పూరాన్ని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అక్కడ నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా చెప్పాలంటే కనుక దైవానుగ్రహం ఉండదు కదా, అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకుని చేతితో మెదిపి అదేంటంటే కనుక పూజ గదిలో చల్లండి. అప్పుడప్పుడు ఈ పని చేస్తూ ఉండండి. శనివారమే చేయాలని కాదు, అప్పుడప్పుడు ఏంటంటే కనుక కర్పూరం పొడిని పూజ గదిలో చల్లితే అక్కడ దేవతలు, దేవుళ్ళు నివసించే ప్రదేశం, పవిత్రమైన ప్రదేశం. అక్కడ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది, నెగిటివిటీ ఉండదు. అలానే కాకుండా కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా కానీ వాళ్లకు పెద్దగా కలిసి రాదు, దైవానుగ్రహం ఉండదు కదా. అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగడానికి ఏంటంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ప్రయత్నించండి, ఒకసారి చెయ్యండి, మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అలానే కాకుండా మీరే ఏంటంటే షాక్ అయిపోతారు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే బీరువాలో అండి ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదు, బంగారం పెట్టినా కానీ ఉండదండి. బంగారం తాకట్లోకి వెళుతుంది, డబ్బు ఇప్పుడే పెడితే అప్పుడే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి ఎక్కడైతే ధనం దాస్తున్నారో, అంటే బీరువా లాకర్లో మనం డబ్బు పెడుతూ ఉంటాం కదా, ఆ ప్రదేశంలో ఏంటంటే కర్పూరం పొడిని చల్లండి. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కర్పూరం మంచి వాసన కలుగుంటుంది కదా. అయితే అమ్మవారికి అంటే ధనానికాది దేవత లక్ష్మీదేవికి మంచి వాసన అంటే చాలా ఇష్టం. అంటే సువాసన, సుగంధ ద్రవ్యాల్లో సువాసన తల్లి ఇష్టపడుతుంది. కాబట్టి మనం ఏంటంటే కర్పూరాన్ని చల్లటం వల్ల డబ్బుల మీద కావచ్చు, లేదంటే బంగారం దగ్గర కావచ్చు, చల్లటం వల్ల ఆ తల్లి అక్కడే స్థిరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. అంతేకాని దాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడదు. అలా మనకు డబ్బు మిగులుతుంది, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా చేసుకోండి. ఇక ఏంటంటే రెండోదండి మనం చెప్పాం కదా, ఇలా బీరువాలో పెట్టుకోండి. మూడోది వచ్చేసి ఇంటి హాల్లో ఎప్పుడు కూడా ఎవరికి కనిపించకుండా ఒక 4 కర్పూర బిళ్ళలు పెట్టుకోవాలి మన ఇంటి హాల్లో. ఎందుకంటే మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా చెడు అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా నెగిటివిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనతో మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారండి, కానీ వాళ్ళ చూపు మన ఇంట్లో ప్రతి ప్రదేశంలో ఉంటుంది. అంటే ప్రతి వస్తువు మీద ఉంటుంది, ప్రతి మూలల్లో ఉంటుంది. వాళ్ళ చూపు మనతో మాట్లాడినట్టే మాట్లాడతారు, కానీ వాళ్ళ చూపు ఏంటంటే కనుక ఆ విధంగా ఉంటుంది కదా. దానివల్ల నెగిటివిటీ ఏర్పడుతుంది. కాబట్టి అలా ఏర్పడకుండా ఉండాలన్నా, పాజిటివ్ రిజల్ట్ రావాలన్నా, ఇల్లు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలన్నా సరే ఒక 4 కర్పూర బిళ్ళలు ఎప్పుడు కూడా హాల్లో పెట్టి ఉంచండి, సరిపోతుంది. చాలా మంచి ఫలితం వస్తుంది. చాలా వరకు కూడా నెగిటివిటీ తగ్గిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే భార్యాభర్తలు అంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, చిరాకులు చికాకులు, ఎప్పుడు ఇబ్బందులండి, సమస్యలండి, ఏం చేయాలో అర్థం కాదండి, మాకే ఇలా జరుగుతూ ఉంటుందా, అందరికీ జరుగుతుందో తెలియదండి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మన బెడ్రూమ్లో ఎప్పుడు కూడా ఒక 4 కర్పూర బిళ్ళలు పెట్టాలండి. ఇవి వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి. అలా మార్చడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఎక్కువగా గొడవలు పడటం కానీ, లేదంటే ఒకరినొకరు అపార్థం చేసుకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక 4 కర్పూర బిళ్ళలు పెడితే అక్కడ కూడా మంచి వాసన వస్తుంది. కాబట్టి పాజిటివ్ రిజల్ట్ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి చేసేసుకోండి. ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి 4 ప్రదేశాలలో, ఒకటి పూజ గది, రెండోది వచ్చేసి బీరువా, మూడోది వచ్చేసి హాలు, నాలుగోది వచ్చేసి బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిది. వారానికి ఒకసారి ఏంటంటే కనుక మారుస్తూ ఉండండి. పాతవి తీసి పడేయండి, కొత్తవి 4 కర్పూర బిళ్ళలు కబోర్డ్లో కానీ, అంటే ఎక్కడ కూడా ఏంటంటే కనుక కనిపించకుండా పెట్టండి. విండోలో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. ఇక తర్వాత వ్యాపారం చేసే స్థలాల్లో కూడా అండి అప్పుడప్పుడు మన గల్లా పెట్టెలో ఏంటంటే కనుక కర్పూర బిళ్ళల పౌడర్ చల్లుతూ ఉండాలి. ఒకటే తీసుకొని చేతితో మెదిపి చల్లేస్తే సరిపోతుంది, మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి కర్పూరం అక్కడ ఏంటంటే కనుక ధనం నిలకడగా ఉంటుంది, ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి చేసుకోండి. ఇంకా తర్వాత చిటికెడంత పచ్చకర్పూరం తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. ధన సమస్య పూర్తిగా తీరిపోయి డబ్బు ఎప్పుడు కూడా పర్సు నిండా కనిపిస్తూ ఉండాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలని చెప్పుకొని ఆ చిటికెడంత పచ్చకర్పూరం ఏంటంటే కనుక పర్సులో పెట్టి వేసుకొని వదిలేయండి. ఒకవేళ
పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూర బిళ్ళను తీసుకొని కూడా పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే పూజ గదిలో పెట్టిన తర్వాత మన పర్సులో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం ఉంటుందండి, ఉండదని కాదు. మీరు నమ్మకంతో చేసుకోండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక స్వామివారి పటం ముందు పెట్టే చేసుకోండి. రిజల్ట్ అనేది అంతకంత వస్తుంది, మీరే ఆశ్చర్యపోతారండి. అయితే శనివారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా కర్పూరంతో చేస్తే మీకు తిరుగుండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.